మగాడే గొప్పరా, ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. ఎందుకంటే మీ ఒకరొకరు కన్నీటి మహాసముద్రం విలువ మీకు చూపిస్తాను, చూడు. కామము నిలబడి కళ్ళల్లో దోషం ఉందంటున్నారు. నా దుస్తుల్లో నేను జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంఖ్యను వేసి మూలను పడేశారు. ఈ నిర్బంధానికి పహారా కాస్తోంది నిస్సిగ్గు సమాజం. నేను బయటపడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? ఏం చెప్పాలి టీచర్? ఎక్కడికి వెళ్ళినా భయం వేస్తుంది. బజార్లో ఒకరు, గల్లీలో ఒకరు, ప్రతిరోజు ఈ న్యూస్ భయం వేస్తుంది టీచర్. ఆడపిల్లలమా ఆట బొమ్మలా టీచర్. ఏంటమ్మా ఇది? ఆడవాళ్ళకి ఎన్నో హక్కులు స్వేచ్ఛ ఇచ్చినా నువ్వు ఏడుపెందుకమ్మా? ఏం స్వేచ్ఛ ఇచ్చారు సార్? బ్రతుకంతా బానిసత్వమే కదా. కాలికాలకే పరిమితమైపోయింది మాకు ఇచ్చిన స్వేచ్ఛ హక్కులు. దైవ గ్రంథాలలో ఇచ్చే దైవత్వం కాదు సార్ మాకు కావాల్సింది. ఈ దేశ భరతమాతకి ఇచ్చే గౌరవంలో ఒకటో వంతు మాకు ఇచ్చిన చాలు సార్. అయినా ఆడదంటే మీ కోరిక తీర్చే ఆట బొమ్మ కాదు సార్. ఆడదంటే అమ్మ, అమ్మ సార్. సమాజం
ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం వెళ్ళు చేస్తారు? నువ్వు మెల్లగెళ్ళు అమ్మా ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఏ ఒక్కడు ఈ అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడు అమ్మా, పాప కోసం కాదు. అందరూ ఉన్నారని ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడు అమ్మా, పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్నబడి ఆవేస్తావు కదా, అందుకేడు అమ్మా, పాప కోసం కాదు. రే, ఒక కాలేజ్కి వెళ్ళి అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు కొట్టి కొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళి అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కదా, ఆడపిల్లల్ని గౌరవిస్తాం, ఆడవారిని కాపాడదాం అంటారు కదా. ఎక్కడ కాపాడేది? ఎక్కడ కాపాడేది? వాట్సాప్ లో స్టేటస్ పెడితే కాపాడినట్ట, నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తిని వెలిగిస్తే కాపాడినట్ట. కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికి వస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలారా? గుర్తు పెట్టుకుంటారా, మనం చంపుతున్న ఆడదాని కాదు, అమ్మతనాన్ని చంపేస్తున్నారా. ప్లీజ్ రా, వాళ్ళని బతికినివ్వండి. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం?